శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మనము ఈ ప్రభవాది 60 సంవత్సరాలు 60 సంవత్సరాలే ఎందుకున్నాయి అనే దాని గురించి, అంటే అటు జ్యోతిష్యపరంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక ఈ వీడియో నుండి ఈ ప్రభవాది 60 సంవత్సరాల యొక్క సాధారణ ఫలితాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా 60 సంవత్సరాల్లో మొదటగా వచ్చే సంవత్సరం ప్రభవ. ఈ ప్రభవ అనే సంవత్సరము గతంలో 1867లో వచ్చింది, తర్వాత 1927లో వచ్చింది, దాని తర్వాత 1987లో వచ్చింది, దీని తర్వాత 2047వ సంవత్సరంలో ఈ ప్రభవ నామ సంవత్సరం వస్తుందన్నమాట. ఇక ప్రభవ అంటే ప్రభవించున్నది అంటే పుట్టుక అని దాని అర్థము. అలాగే యజ్ఞయాగాదులు విరివిగా ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రభవ నామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు రకరకాల వస్తువులను సేకరించాలి అనే ఉద్దేశంతో ఉంటారు. వీళ్లకు అద్భుతమైన తెలివితేటలుంటాయి, అన్ని రకాల సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు, దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు. ఇంకా వీళ్ళు ధైర్యవంతులుగా, సత్యవంతులుగా, మంచి సద్గుణాలు కలిగి ఉంటారని మామూలుగా సాధారణమైన ఫలితం అన్నమాట. ఇది ఈ ప్రభవ నామ సంవత్సరంలో వీళ్లకు ఉండే సాధారణమైన ఫలితాలు. అంటే ఎవరైతే ఈ ప్రభవ నామ సంవత్సరంలో పుడతారో వాళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు మాత్రమే ఇవి. వీటితో పాటు మిగిలిన అన్ని ఫలితాలు కూడా మనం చూసుకోవాలి. దాని తర్వాత వచ్చే రెండవ సంవత్సరము విభవ. ఈ విభవ నామ సంవత్సరము 1868లో వచ్చింది, తర్వాత 1928లో వచ్చింది, తర్వాత 1988లో వచ్చింది, తర్వాత 2048లో మళ్ళీ ఈ విభవ నవ సంవత్సరం వస్తుందన్నమాట. ఇక ఈ విభవ అంటే వైభవంగా ఉండేది అని దీని అర్థము. ఈ సంవత్సరంలో మామూలుగా జనులందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ విభవ నవ సంవత్సరంలో ఎవరైతే పుడతారో తినవలసిన వాటిని అంటే ఆహార పానీయాలన్నీ చాలా చక్కగా ఆస్వాదిస్తారు, చాలా ఆనందంగా, బలవంతుడిగా, తెలివైన వారుగా ఉంటారు, కళల రహస్యాలు తెలిసిన వాళ్ళై ఉంటారనమాట. కుటుంబంలో ఒక రాజులాగా అంటే కుటుంబ అధిపతిలాగా ఉంటారనమాట. మర్యాద, మంచి సంస్కారం, అలాగే పండితులై ఉంటారనమాట. ఇంకా వీళ్లకు అపారమైన సంపద, బంధువులు, విద్య, కీర్తి కూడా ఉంటాయని సాధారణమైన ఫలితం అన్నమాట. మూడవ సంవత్సరము శుక్ల. ఈ శుక్ల అనే సంవత్సరము 1869లో వచ్చింది, తర్వాత 1929లో వచ్చింది, తర్వాత 1989లో వచ్చింది, దాని తర్వాత 2049లో ఈ సంవత్సరం వస్తుందన్నమాట. అయితే ఏంటంటే ఈ సంవత్సరాలన్నీ కూడా మన లెక్క ప్రకారంగా అయితే మార్చ్ ఏప్రిల్ మధ్యలో ప్రారంభమవుతాయన్నమాట. మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మధ్యలో ముగుస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇక ఈ శుక్ల అంటే దీని అర్థము తెలుపు అని అర్థము. ఇక నిర్మలత్వము, కీర్తి, ఆనందాలకు ప్రతీక. పంటలు సమృద్ధిగా ఈ సంవత్సరం పండుతాయన్నమాట. ఈ శుక్లనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, చాలా ఉదారంగా ఉంటారు, అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటారు, కుమారులు మరియు భార్యలతో దీవింపబడ్డారు, అలాగే గొప్పతనము, శ్రేయస్తో నిండి ఉంటారనమాట. అదృష్టము, విద్య, వినయం కలిగి ఉంటారు. ఇంకా వీళ్ళు ఉదారవాది, అలాగే తెలివైన వాళ్ళుగా ఉంటారనమాట. ఇది ఈ శుక్లనామ సంవత్సరం యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత వచ్చే సంవత్సరము ప్రమోదూత. ఈ ప్రమోదూత నామ సంవత్సరము 1870లో వచ్చింది, తర్వాత 1930లో వచ్చింది, దాని తర్వాత 1990లో వచ్చింది, దాని తర్వాత 2050లో కూడా ఈ సంవత్సరం వస్తుందన్నమాట. ప్రమోదూత అంటే ఆనందము అని అర్థము, ప్రమోదభరితంగా ఉండేది అని అర్థం కూడా ఉంటుందన్నమాట. ఈ ప్రమోదూత నామ సంవత్సరంలో సాధారణంగా ప్రజలందరూ కూడా
ఆనందంగా ఉంటారు అని దీని భావం అన్నమాట. ఇక ఈ ప్రమోదూతనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ జాతకుడు దాన ధర్మాలు చేసేవాడు, పుత్రుడు పుట్టడం వల్ల పుత్రులు పుట్టడం వల్ల కలిగే ఆనందంతో ఉండేవాళ్ళనమాట. అలాగే ఆనందాన్ని పొందేవారు, అత్యంత అందమైన వారు, సత్యవంతులు, మంచి లక్షణాలు కలిగి ఉండేవాడు, అలాగే నైపుణ్యం కలిగి ఉండేవాడు. అయితే కొందరు మోసపూరితమైన వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే ఇతరులకు మేలు చేసేవారు, అలాగే గర్విష్ఠులు కూడా ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్రమోదూతనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఆ వ్యక్తి యొక్క సలహాలో, వ్యాపార ధోరణిలో వాక్చాతుర్యం కలిగి ఉంటారనమాట. ఇది కూడా సాధారణమైన ఫలితం అనమాట. దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు ప్రజోత్పత్తి. ఈ ప్రజోత్పత్తి నామ సంవత్సరము 1871లో, అలాగే 1931 అంటే 1931లో, అలాగే 1991లో, అలాగే 2051లో కూడా ఈ సంవత్సరం వస్తుందన్నమాట. ప్రజోత్పత్తి అంటే ప్రజ అంటే సంతానము, ఉత్పత్తి అంటే వృద్ధి అనమాట. అంటే ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపించునని దీని భావం అన్నమాట. ఈ ప్రజోత్పత్తి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో మంచి గుణాలు కలిగి ఎప్పుడూ దయగల హృదయం కలవారు, తన కుటుంబ మతాన్ని ఆచరించే అద్భుతమైన స్వభావం కలిగి ఉండేవారు, దేవుడు, బ్రాహ్మణుడు మరియు అతని గురువులను గౌరవించేవారు, మర్యాద గల భార్యకు భర్తగా ఉన్నందుకు గర్వపడతారన్నమాట. అలాగే ప్రశాంతమైన స్వభావం కలిగి వీరు ఉంటారన్నమాట. ఇది ఈ ప్రజోత్పత్తి నామ సంవత్సరంలో కలిగే సాధారణమైన ఫలితము. తర్వాత వచ్చే సంవత్సరం పేరు ఆంగీరస. ఇది 1872లో వచ్చింది, తర్వాత 1932లో వచ్చింది, తర్వాత 1992లో వచ్చింది, 1992లో కూడా వచ్చింది. దాని తర్వాత 2052లో ఈ ఆంగీరస నామ సంవత్సరం వస్తుందన్నమాట. ఆంగీరసం అంటే శరీర అంగాల్లో ప్రాణశక్తి అని దాని అర్థము. అలాగే ప్రాణదేవుడే ఆంగీరసుడు, ఆ దేవుని పేరు మీద వచ్చింది పేరు. దీని అర్థం ఏంటంటే భోగములు కలిగి ఉంటారని కూడా ఒక అర్థం ఉందన్నమాట. దీని అర్థం ఏంటంటే అర్థము భోగము అంటే అర్థం అంటే సంపద, భోగములు కలిగి ఉంటారు అని దీని భావము. ఈ ఆంగీరస నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వీళ్ళు అందంతో నిండి ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందానికి సంబంధించిన అన్ని వస్తువులు కలిగి ఉంటారు, ఆత్మగౌరవం కలిగి ఉంటారు, మధురంగా మాట్లాడేవారు, మరియు అనేక కుమారులు కలిగి ఉండటం, మరియు ఆలోచనలు, ప్రణాళికలు సరైన మార్గంలో రహస్యంగా ఉంచేవారు, అలాగే దీర్ఘాయుష్ కూడా కలిగి వీరు ఉంటారనమాట. తర్వాత సంవత్సరం పేరు శ్రీముఖ. ఈ శ్రీముఖ నామ సంవత్సరము 1873లో వచ్చింది, తర్వాత 1933లో వచ్చింది, దాని తర్వాత 1883లో వచ్చింది, తర్వాత 2053లో వస్తుందన్నమాట. శ్రీముఖ అంటే శుభమైన ముఖము అని అర్థం అన్నమాట. ముఖం ప్రధానాంశం కాబట్టి శుభంగా ఉండేదని దీని అర్థం అన్నమాట. లోకమంతా సౌఖ్యంగా ఉంటుంది ఈ సంవత్సరంలో. ఇక ఈ శ్రీముఖ నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ధనవంతులు, పరాక్రమవంతులు, శక్తివంతులు, అనేక శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, తన స్నేహితుల పట్ల అనురాగం కలిగి ఉంటారు, సత్యమైన బుద్ధి కలిగి ఉంటారు, శారీరక బలం కలిగి ఉంటారు, మంచి కీర్తిని కలిగి ఉంటారు, మరియు అత్యంత ఉదారంగా ఉంటారనమాట. దాని తర్వాత భావ అనే సంవత్సరం వస్తుందన్నమాట. ఈ భావ అనే సంవత్సరము 1874లో, అలాగే 1934లో, అలాగే 1994లో వచ్చిందనమాట. దాని తర్వాత 2054లో ఈ భావ అనే సంవత్సరం వస్తుంది. భావ అంటే భావరూపుడిగా ఉన్నటువంటి నారాయణుడు అని దీని అర్థము. ఈయనే భావనారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషణ చేస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. ఉన్నత భావం కలిగిస్తుందన్నమాట. ఈ భావనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో అద్భుతమైన మనస్సు కలిగి ఉంటారు, చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు, మంచి గుణాలతో ఉంటారు, దాన ధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు, మర్యాదగా ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, అనేకులకు ప్రియమైన వారై ఉంటారన్నమాట. తర్వాత వచ్చే సంవత్సరం పేరు యువ. ఈ యువ అనే సంవత్సరము 1875లో వచ్చింది, దాని తర్వాత 1935లో వచ్చింది, దాని తర్వాత 1995లో వచ్చింది, దాని తర్వాత 2055లో
ఈ సంవత్సరం వస్తుందన్నమాట. యువ అంటే బలానికి ప్రతీక. ఇంద్రుడు వర్షములు కురిపించడం వలన లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట. ఇక ఈ యువనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆనందానికి ప్రత్యక్ష అవతారం అని చెప్పవచ్చు. మంచి గుణాలు కలిగి ఉంటారు. మర్యాదస్తులు, శాంతియుతులు, ఉదారంగా మరియు ఉదారవాది, పాండిత్యము లేదా అభ్యాసంతో నిండినవారు, దీర్ఘాయుష్యు కలవారు, చాలా కఠినమైన మరియు దృఢమైన శరీరం కలిగి ఉంటారు మరియు సంతృప్తి చెందుతారన్నమాట. దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు దాత. ఈ దాత అనే సంవత్సరము 1876లో వచ్చింది, తర్వాత 1936లో వచ్చింది, దాని తర్వాత 1996లో వచ్చింది, దాని తర్వాత 2056లో ఈ దాత అనే సంవత్సరం వస్తుందన్నమాట. దాత అంటే బ్రహ్మ, అలాగే ధరించేవాడు, రక్షించేవాడు అనే అర్థం అన్నమాట. ఈ సంవత్సరంలో ఔషధులు అలాగే మొక్కలు, ధాన్యాలు బాగా పండుతాయి. ఎవరైతే ఈ దాతనామ సంవత్సరంలో పుడతారో వారు స్థానికులు అన్ని రకాల మంచి లక్షణాలను కలిగి ఉన్నందుకు వీరు గర్విస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. తన గురువుకి అంకిత భావంతో ఉంటారన్నమాట. చేతి పనులు లేదా కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. మర్యాదగా మంచి ప్రవర్తన కలిగి ఉంటారన్నమాట. ఇక దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం పేరు ఈశ్వర. ఇది 11వ సంవత్సరము. ఇక ఈ ఈశ్వర నామ సంవత్సరము 1877లో వచ్చింది, తర్వాత 1937లో వచ్చింది, దాని తర్వాత 1997లో వచ్చింది, తర్వాత 2057లో మళ్ళీ ఈ ఈశ్వర నామ సంవత్సరం వస్తుందన్నమాట. ఇక ఈశ్వర అంటేనే మనందరికీ తెలుసు ఈశ్వరుడు అని. ఈ సంవత్సరం యొక్క ఫలితము క్షేమము, ఆరోగ్యము కలిగించును అని అర్థం అన్నమాట. ఈ ఈశ్వరనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈశ్వరుడే కాబట్టి బోలాశంకరుడు. అలాగే కోపము తొందరగానే వస్తుంది, మళ్ళీ శాంతం కూడా అంత తొందరగా వస్తుందన్నమాట. ఇక అంటే త్వరగా కోపంగా తెచ్చుకుంటారు, మళ్ళీ ఆనందంతో నిండి ఉంటారు. చెప్పినట్టుగా బోలాశంకరుడు వీళ్ళకు కోపం తొందరగానే వస్తుంది, తర్వాత మళ్ళీ వెంటనే సర్దుకొని మళ్ళీ ఆనందంగా ఉంటారనమాట. మంచి లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే పరాక్రమవంతులు, నైపుణ్యం కలిగి ఉంటారు. వివేకవంతులు, కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే మంచి మర్యాద కలిగి ఉంటారనమాట. ఇది ఈ ఈశ్వరనామ సంవత్సరంలో పుట్టినటువంటి సాధారణ ఫలితాలు. తర్వాత వచ్చే సంవత్సరం పేరు బహుధాన్య. ఈ బహుధాన్య నామ సంవత్సరము 1878లో వచ్చింది, తర్వాత 1938లో వచ్చింది, తర్వాత 1998లో వచ్చింది, తర్వాత 2058లో మళ్ళీ వస్తుందన్నమాట. బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండడం అని అర్థము. అలాగే రకరకాల పంటలు ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దేశమంతా కూడా సుభిక్షంగా పండుతుంది. ఈ బహుధాన్య నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు వాణిజ్యం తెలిసిన వాళ్ళు, ప్రభుత్వంచే గౌరవించే వాళ్ళు, దానగుణం కలిగిన వాళ్ళు. అయితే వీళ్ళకు గర్వం ఉంటుందన్నమాట. దానివల్ల కొన్ని సందర్భాల్లో బాధలు కూడా ఉంటాయి. అలాగే శాస్త్రాల యొక్క ముఖ్యమైన స్వభావాన్ని లేదా రహస్యాలను తెలుసుకునే వాళ్ళు మరియు అనేక రకాల సంపదలు మరియు ధాన్యాలను, సుఖాలను వీళ్ళు కలిగి ఉంటారనమాట. ఇది ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు. ఇది ఈ ప్రభువాది షష్ఠ సంవత్సరాల్లో మొదటి 12 సంవత్సరాల సాధారణమైన ఫలితాలు. బహుధాన్య వరకు 12 సంవత్సరాల వీడియో మనం ఇప్పుడు చూసాము. ఈ 12 సంవత్సరాల వీడియోలో ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరాలు వచ్చాయి అనేది ముందు వచ్చింది, దాని తర్వాత అర్థము, దాని తర్వాత ఆ సంవత్సరము దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా చెప్పాను. దాని తర్వాత సాధారణమైన ఫలితాలు వివరించానమాట. ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.